వైభవంగా జరుపుకుంటోంది. ఈ ఆనందంలో ఆహ్లాదంగా పాల్పంచుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ ఆదర్శ్ కళానికేతన్ తరఫున మరోసారి స్వాగతం. ఒక సంస్థ ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా, అందులోనూ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించాలంటే దానికి తగినన్ని నిధులు సమకూర్చడం ఎంత కష్టమో క్లిష్టమో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేయూతనిచ్చి ఆదుకునే కళా పోషకులు ఉన్నంతకాలం మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించగలుగుతాం. ఈసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు చేయూతనిచ్చి ముందుకు వచ్చిన అనురాధ టింబర్ డిపో అధినేత సిహెచ్ తిరుపతిరావు గారికి, పద్మిని ఫ్యాన్స్ అధినేత శ్రీ జితిన్ కుమార్ గారికి, శ్రీరామ చిట్ ఫండ్స్ ఏ వెంకటరమణి గారికి మా ఆదర్శ కళానికేతన్ తరఫున సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మహారాజు గారు ఎంత డాబుగా దర్పంగా కొలువు తీర్చినా దీటుగా పక్కన మహామంత్రి లేకపోతే దర్బారుకి దర్జాయే లేదు. ఎంత ఘనంగా వైభవంగా సాంస్కృతిక సభను ఏర్పాటు చేసుకున్నా మంత్రి గారు లేని సభ అంతంత మాత్రమే కదా. విఘ్నులు, అనుభవజ్ఞులు, విశిష్ట సేవా తత్పరులు, గౌరవనీయ విద్యాశాఖ మార్చులు ఈనాటి ముఖ్య అతిథి మాకు పెన్నిధి డాక్టర్ పివి రంగారావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ పివి రంగారావు గారు. భాగ్యనగరానికి చెన్నపట్టణానికి పాటల వంతెన వేసిన పసందైన కవి, పాలసంద్రం పొంగి నింగినండినట్లు, పండువెన్నెల నింగిదికి నేల వాలినట్లు, పగలే వెన్నెల కురిసినట్లు ఎంత కమ్మగా కవిత్వం చెప్పగలడో అంత కమనీయంగా పాడగలడు. మూర్తీభవించిన సాహిత్యం, సాహితీ లోకంలో ఆయనది విశిష్ట పీఠం. చెక్కిన వజ్రంలా, పాలరాతి ప్రతిమల్లా, రామప్పగుడి సాలభంజికల్లా, స్వచ్ఛ శరత్కాల నదీ సలిలంలా, ముసిరిన గాఢాంధకారంలో పూర్ణ చంద్రోదయంలా వారి వ్యాఖ్యలు మందార మకరందాలు, సినీ గీతాలు కవితా జలదికి ఏతాలు. విశ్వంభరుడై విశ్వశంఖాన్ని సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథం గారిని సన్మానించే సౌజన్యమూర్తి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిని సమాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. అంకెలతో కుస్తీలు, గారడీలు, ప్రవృత్తి సాహితీ సాంస్కృతిక సమావేశాలు. అసుధార ఆయన స్వంతం, సాహితీ ఔపోసన ఆయన బలం.
ఎంతటి గంభీర వాతావరణంలోనైనా హాస్యపు వెల్లువను సృష్టించే నవ్వుల రేడు, సరస సంభాషణాచతురుడు రాయని భాస్కరుడు. సూర్యోదయంతోనే జగతికి మేల్కొల్పు, భాస్కరుడు ఎక్కడుంటే అక్కడే చిరునవ్వుల పలకరింపు. ఈనాటి సభా సామ్రాట్ ఆంధ్రా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మా సభకి ఈనాటి అధ్యక్షులు కేవీ భాస్కర్ రావు గారిని సభా వేదికపైకి సమాదరంగా ఆహ్వానిస్తున్నాను. పాడితే సప్త స్వరాలు పులకించు, మాట్లాడితే నవరసాలు జాలువారించు, నటిస్తే నభూతో నభవిష్యతి అనిపించు. ఆహా ఓహోలే కాని చాగునింతం ఎరగనివాడు, గంభీర గాత్రుడు, చిరుచురు నవ్వుల సుందరాకారుడు, మెత్తని మనసు, శృతిమెత్తని మాటల మనిషి, సాహితీ సాంస్కృతిక సంస్థల హితైషి, పిలిచిన వెంటనే నేనున్నానని భుజం తట్టే స్నేహశీలి, ఎంత చెప్పినా చెప్పాల్సింది ఇంకా మిగిలించే సుబ్రహ్మణ్యం, అతని సౌజన్యం, మంచితనం, మానవత్వం అగణ్యం. ఈనాటి సభా ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ప్రియ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి. చాలా సంతోషం. వ్యాపారం కలప అయినా, వ్యాపకం కళాసేవ. డబ్బు సంపాదన గొప్ప విషయం కాదు, దానం చేయగలగడం దొడ్డతనం. మంచి మనసుతో ఆర్థికంగా, హార్దికంగా మా వెన్నుతట్టి ప్రోత్సహించిన స్పాన్సర్, నేటి సభలో సంస్థ సావర్ణ్యాన్ని విడుదల చేయడానికి అంగీకరించిన అనురాధ టింబర్ ఎస్టేట్ మేనేజింగ్ పార్ట్నర్ సిహెచ్ తిరుపతిరావు గారిని సమాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈనాటి సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సహృదయులు, కళాప్రియులు, సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్ కేవీ రమణరావు గారు, ఆయన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంవి నారాయణరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అల్వాల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఎస్పి కనకరాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీరామ చిట్ ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వెంకటరమణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మై రిక్వెస్ట్ మిస్టర్ వెంకటరమణి, ప్లీజ్ ప్లీజ్ ఆన్ దయాస్. అభినందనం నీరాజనం చిత్రాల నిర్మాత శ్రీ ఆర్వి రమణమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆయన ధ్యేయం సంగీతాంబుధుల్లో ఓలలాడడం, ఆయన గమ్యం సంగీత శిఖరాన్ని అధిరోహించడం, ఆయన లక్ష్యం సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టడం. చిరుతప్రాయం నుంచే సరిగమలతో సర్కస్ చేయించిన సంగీత చతురుడు జీవనోపాధి కోసం ఏ పని చేసినా సర్వులకు సంగీతామృతాన్ని పంచాలన్నదే ఆయన ఆకాంక్ష. దీక్షా దక్షుడై సప్తస్వర సోపానాలను అధిరోహించి సంగీత ప్రపంచంలో తిష్టవేసి సమ్మోహనాస్తులు ప్రయోగించాడు.
తొలి విజయంతో మరి వెనక్కి తిరిగి చూడలేని ప్రతిభాశాలి, అసాధ్యమైన ప్రతిదాన్ని సాధ్యంగా నిరూపించిన అసాధారణ మూర్తి. ఎంఎస్ అంటే ఏమైతేనే మనకి మాత్రం మధురస్వరాల విశ్వనాథుడు, సరసస్వర సుధాకరుడు. ఈనాటి ఆయన సన్మానం సంగీత సరస్వతికే అభినందన చందనంగా భావిస్తూ సౌమ్యశీలి సౌజన్యమూర్తి ఎంఎస్ విశ్వనాథం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పివి రంగారావు గారు ఇప్పుడే వచ్చారు, ఆయన వేదిక మీద ఉన్నారు. ఇక దిగ్దంతుల నుండి ఉన్న ఈ మహాసభను ఆరంభించడానికి మైకుని సభాధ్యక్షులు కేవి భాస్కర్ రావు గారికి ఇచ్చే ముందుగా ఓ చిన్న మాట. కళామ తల్లైనా కంటికి రెప్పలా కాపాడుకునేవారు ఉండాలి. కళలకు కాణా చేయనా కర్కశుల బారిన పడకుండా కాపుండాలి. ఎంతటి బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలి. కళాసేవా దృక్పథంతో ముందుకు సాగే సంస్థలకు అడుగు బలంగా పడ్డానికి స్పాన్సర్ల దన్ను ఉండాలి. ఇది కవిత కాదు, నేటి వాస్తవ పరిస్థితుల దర్పణం. వేదిక శోభాయమానంగా అలంకరించడానికి హితులు, సన్మతులు, విఘ్నులు, అనుభవజ్ఞులు ఎంత అవసరమో, ఆహూతుల్ని అలరించేలా హంగుల్ని సమకూర్చడానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకునే స్పాన్సర్లు అంతే ముఖ్యం. నిండైన సభావేదిక, సభ నిండుగా ప్రేక్షక మహాశయులు, సూత్రధారులైన సంస్థ కార్యకర్తలు, సహృదయులైన దాతలు, వీరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం విడదీయరానిది. విషయానికొస్తే ఇవాళ సభే అందుకు నిదర్శనం. వేదిక మీద మాన్యులు, మంత్రివర్యులు పివి రంగారావు గారు, ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సభా సామ్రాట్ కేవి భాస్కర్ రావు గారు, మధురస్వరాల మాంత్రికుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు, తెలుగువారి సుస్వర భాస్వరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రత్యేక ఆహ్వానితులు కేవి రమణ గారు, ఎంబి నారాయణరావు గారు, ఎస్పి కనకరాజు గారు, ఏ వెంకటరమణ గారు, ఇంకా అభినందన చిత్ర నిర్మాత స్పాన్సరర్స్ అనురాధ టింబర్ ఎస్టేట్ సిహెచ్ తిరుపతిరావు గారు, శ్రీరామ్ చిట్ ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఏ రమణరావు గారు, సుజన పద్మిని ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పద్మిని ఫ్యాన్స్ వారు, వీళ్ళంతా ఓర్పుతో కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తినిచ్చే రసజ్ఞులు మీరు. వీరందరినీ ఈ రవీంద్ర భారతిలో అనుసంధానపరిచిన ఆదర్శ కళానికేతన్ లేకపోతే ఈ సాయంత్రమే లేదు. స్పాన్సరర్స్ పెద్ద మనసుతో ముందుకొచ్చి కళాసేవ చేస్తున్న సంస్థల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అయితే వారి తరఫున ఇక్కడ చిన్న విజ్ఞప్తి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు. సభా విశేషాలను ఎంతో చక్కగా కవర్ చేసి పత్రికల్లో ప్రచురిస్తున్నప్పుడు మామూలు సభల్లా కాకుండా ఇలా స్పాన్సరర్స్ సహకరిస్తున్న సభా విశేషాలను ప్రస్తావించేటప్పుడు స్పాన్సరర్స్ గురించి కూడా ఓ 2 మంచి మాటలు రాస్తే పాఠకులకు కూడా వారు దగ్గరై చేసిన ఆర్థిక సహాయానికి ఒక ఇంచుగా పబ్లిసిటీని సంపాదించి భవిష్యత్తులో కళాప్రియులకు మరిన్ని మంచి కార్యక్రమాలతో కనువిందు చేసే అనేక సంస్థలకు సాయపడే స్ఫూర్తిని ఇచ్చినట్లు అవుతుంది. పాత్రికేయ మిత్రులు సహృదయంతో విన్నపాన్ని సమాదరిస్తారని భావిస్తున్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభా సామ్రాట్ శ్రీ కేవి భాస్కర్ రావు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఆదర్శ కళానికేతన్ వారి 8వ వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి సభా కార్యక్రమంలో మొదటి అంశం ప్రార్థన. శ్రీమతి శశికళ. వాణి సర్వాణి వీణాపాణి పుస్తకధారిణి అష్టధామ సుఖవారి జపాణి వరదాయిని సురలోకగాయని వాణి సర్వాణి శిలలు ద్రవించగా రసపూరితమగు నీ నిష్పాణపు షడ్జమనాదము నాదములో గల బ్రహ్మనాదమును వినగల పుణ్యులు ధన్యజీవులు వాణి సర్వాణి భావము పూజ్యము భంగిమలెరుగము
అలాగే చాలా కమనీయమైనటువంటి సుస్వాగతంతో ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆదర్శ కళానికేతన్ వారు ఏ పని చేసినప్పటికీ కూడా వారికి ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయం ఉన్నది. అన్ని ప్రక్రియలను ఒక్కసారి తీసుకోకుండా ఒక ముఖ్యంగా సంగీత ప్రక్రియనే ముఖ్య సాధనంగా తీసుకొని ఈ 8 సంవత్సరాలుగా కూడా ఎంతో మంది ప్రఖ్యాత సంగీత దర్శకులకు వారు సన్మానం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈనాటి సభను ఎవరు ప్రారంభించాలి అంటే ఇక్కడికి మనకి రవీంద్ర భారతిలో మన సంగీత ప్రఖ్యాత నేపథ్య గాయకులు బాలు, ఇక్కడ బాలు, అక్కడ ఫతే మైదాన్లో ఫుట్బాల్ జరుగుతున్నాయి. అక్కడ ఒలింపిక్ ఫుట్బాల్, ఇక్కడ బాలు. అందుచేత మనకి ఫుట్బాల్ ఆడటం చేత కాదు. అక్కడ ఫుట్బాల్ లేదు, వాలీబాల్ లేదు, కాస్ట్ బాల్ మాత్రం ఆడుతున్నాం. ఇదంతా కూడా దేశం అంతా కూడా. ఏమైనప్పటికీ కూడా పిల్లలందరూ కలిసి పెద్దలందరి వెరసి మనిషి ప్రాజ్ఞుడో వెరసి అనేటువంటి మా రాజా చెప్పినటువంటి మాటలు మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వర్తిస్తాయి అన్ని విధాలా. అంతటి మహా మరి నేపథ్య గాయకులే కాకుండా ఈనాడు మహానటుడిగా అస్త్రంలో సినిమాలో మనం చూసాము. ఆయనకు పాత్ర లేకపోతే ఆ సినిమా నిజంగా సక్సెస్ అయ్యేదా అని అంతగా అద్భుతంగా నటించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో ప్రధాన భాగస్వామిగా ముఖ్యంగా మనకి విశ్వనాథన్ గురించి వారి ఎక్కువ విశేషాలు తెలియజేయడం మనందరికీ కూడా గర్వకారణం. మరి ఈ సంస్థ తరఫున లాంఛనంగా ఈ సభా కార్యక్రమాన్ని, సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అక్కడ జ్యోతి ఉన్నది. ఆ తమసో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుతురుకు తీసుకోవలసిందిగా కళాకారులందరి తరఫున సంస్థ తరఫున కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. సంస్థ తరఫున మిత్రులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ విశ్వనాథన్ గారు దాదాపు 1200 చిత్రాలకు, దక్షిణ భారతదేశ చలనచిత్రాలన్నింటికీ కూడా తెలుగు, కన్నడ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా చక్కగా దాదాపు 1200 చిత్రాలకి వాళ్ళ సంగీత దర్శకులుగా ఉండి మరి వారు రావడం అనేటువంటిది ముఖ్యంగా ముందు ఆదర్శ కళానికేతన్ వారికి అభినందించవలసి ఉన్నది. ఆ బంగారు పళ్ళెరాన్ని మనందరికీ కూడా చూపించడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. అక్కడ మిత్రులందరూ కూడా ఆదర్శ కళానికేతన్ తరఫున సెక్రటరీ చంద్రశేఖరరావు గారు, కన్వీనర్ మద్దాళి రఘురామ్ గారు జ్యోతిని అందిస్తుండగా వారు మనకి కాంతిని ప్రసాదిస్తున్నారు. చక్కని శ్వేత దుస్తులతో, తెల్లని ఆ దుస్తుల మధ్య నుంచి కూడా ఆ కాంతిని మనకంతా ప్రసరింపజేసేటువంటి ఈ బాలు ఇవాళ ఒలింపిక్ బాలు లాగా చక్కగా ఆ బంతి గోలు కొట్టేటట్టుగానే ఉంటుంది. చాలా సంతోషం. బాలుగారిని గోలు ఇక్కడ చూసినప్పుడు ఎన్నో సభల్లో చెప్పాను. ప్రతి మనిషికి ఒక సంగీతంలోనైనా సాహిత్యంలోనైనా లక్ష్యం లేకపోయినట్లయితే మనకేమీ లేదు. అందుచేతనే ఫుట్బాల్ అంటే గోలు గుర్తొస్తుంది. సింహాలకు జూలు ఉండును, సినిమాలకు క్యూలు ఉండును, ఫుట్బాల్కు గోలు ఉండును, ట్రాఫిక్ కు రూల్ ఉండును, మరి మనుషులకేముండును అంటే వేస్ట్ చేయ టైం ఉండును అన్నాడు ఒక ఆయన. అలా కాకుండా చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసి ప్రతి క్షణం కూడా సంగీత, సాహిత్య, నృత్య విభావరులతో కూడా మనంతా ఈ పెద్దల సమక్షంలో మనంతా చేసుకోవడం చాలా, అందుకు ప్రత్యేకంగా మరి సాగర ప్రాంతం నుంచి, మద్రాసు నుంచి ఇక్కడికి రావడం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీరంతా ఈ కార్యక్రమాన్ని వారు మనకి ఆ యొక్క జ్యోతిని ప్రజ్వలన పూర్తయింది. తరువాత అసోసియేషన్ గురించి శ్రీమతి లక్ష్మి గారు ఇందాక ఎంతో చక్కగా చేశారు. అయితే ఇక్కడ ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ పివి రంగారావు గారు విద్యాశాఖ మంత్రులు కూడా మనకు రావటం మొదటిసారిగా, అంటే నేను సభలో మా అందరి సమక్షంలో వారు కూడా పాల్గొనటం మాకందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉన్నది. అయితే మరి ఇక్కడ ఆదర్శ కళానికేతన్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పెద్దలు ఇంకా వివరాలు చెబుతారు. అయితే ఇక్కడ అన్ని రంగాల్లో నాకు ఒకటే బాధ ఏమిటంటే చాలా అన్ని రంగాల్లో కూడా అపశృతులు వినపడుతున్నాయి, కాలుష్యం ఎక్కువ అవుతున్నది. కానీ ఇంకా ఈ రంగంలో, ఈ యొక్క మ్యూజిక్ రంగంలో ఈ కాలుష్యం రాకుండా ఈ ప్రఖ్యాత విద్వాంసులైనటువంటి విశ్వనాథన్ గారు, ఎస్పి బాలు గారు అంతా కూడా కాలుష్యం రాకుండా కాపాడుతున్నారు. అయితే నాకు అప్పుడప్పుడు కొంచెం ధ్వని కాలుష్యం ఎక్కువగా ఉన్నదేమో అనిపిస్తుంటుంది. ఈ సంగీతంలో ధ్వని కూడా మోతాదును మించినటువంటి ధ్వని ఉండటం వల్ల ఈ మోతాదును మించినటువంటి ధ్వని కూడా హింసకు ప్రవృత్తేమో అనిపించేటువంటిది ఉన్నది. అందుచేత ఏమైనప్పటికీ మనిషికి ఎంత ప్రజ్ఞ ఉన్నదో, మనిషి ఎంతవరకు ఎదగలడో చెప్పడానికి ఈ సంగీత సాహిత్యాలు చూడండి. మనిషి కాలితో, చేతితో, కంఠంతో, కలంతో ఎన్ని పనులు చేయగలడో ఈనాటి కార్యక్రమం రుజువు చూస్తుంది. రాయి రమణిగమారి రామపాదము సోకి, శిల్పి పదము సోకి సెలయు వేల్పు, నరుడు తక్కువ వెటులు నారాయణుని కన్నా. ఇదిగో ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, మరి నరుడు తక్కువ కాదు నారాయణుడి కన్నా అని చెప్పినటువంటిది. ఆరుద్ర కూడా ఒక మాట అన్నాడు, హరుడు అధికుడు కాడు, నరుడు అల్పుడు కాడు, ఒకడికొకడే తోడు అన్నాడు. మానవ యొక్క సంపత్తి హరుడు నరుడు కూడా తక్కువ కాదు అని చెప్పాడు. ఎద్దునెక్కెను శివుడు, గద్దపై మాధవుడు, ఘనుడు మన మానవుడు అన్నాడు. ఇవాళ మానవుడు ఎక్కడైనా కూడా చేయగలడు. అందుచేత ఈ సంగీతం అనేటువంటిది మ్యూజిక్ ఈజ్ ది మోస్ట్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఆల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇలాంటి సంగీతాన్ని మ్యూజిక్ ఈజ్ ఎ గ్లోరియస్ ఆర్ట్,
a well-defined science, a real yoga, a means to moksha, and above all, it integrates the body, the mind, and the heart. అలాంటి త్రివేణి సంగములాగా ఉన్నటువంటి ఈ సంగీతాన్ని ఒక తెలుగువాడు మరి ఒక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా విశ్వనాథన్ గారు చక్కగా 1200 చిత్రాలకు పైగా చేయటం అనేటువంటిది ఇది నిజంగా కూడా గిన్నిస్ రికార్డుకు మరి నాకు ఆ వివరాలు అయితే తెలియదు కానివ్వండి, మనమంతా కూడా గర్వపడదగినటువంటి ఆ బాణి. తర్వాత నేను మరింత సమయం తీసుకోకుండా ఈనాటి ముఖ్య అతిథులు, యువకులు, విద్యావేత్త, స్వయం శక్తి మీద ఆత్మవిశ్వాసంతో స్వయం కృషితో పైకి వచ్చినటువంటి మాకు చాలా సంతోషం. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి మొదటి రోజుల్లో తెలుగు సంస్కృతిని అక్కడ సరిగ్గా భాష కూడా నేను ఎక్కడిని విమర్శించడం కాదు, ఇక్కడ సాంప్రదాయం, అక్కడ భాష వేరు. ఎప్పుడైనా మేము ఇక్కడికి వచ్చి మేము 56 తర్వాత ఇక్కడికి వచ్చి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ అప్పుడు భాష ఆ రోజుల్లో అలాగుండేది. ఒకసారి హెయిర్ కటింగ్కి వెళ్తే ఇక్కడ జొట్టు నరకబడును అని రాసి ఉన్నది. అలాగే ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే తంతే తెపాలా అన్నది, తంతే తెపాలా అని. అలాంటి భాష నుంచి కూడా చక్కగా ఈనాడు మా అందరికీ గర్వకారణం. ఏ ప్రాంతకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో చక్కని భాష, అది మన నారాయణ రెడ్డి గారి పాటల ద్వారా, సినిమాల్లో సంభాషణల ద్వారా ఇవాళంతా కూడా భాషా సమైక్యత, భావ సమైక్యత రావడానికి డాక్టర్ రంగారావు లాంటి యువమిత్రులంతా కూడా ఎంతో కృషి చేశారు. వారి విద్యా మంత్రిగా రావడం మనందరికీ కూడా గర్వకారణం. నేను మరింత సమయం తీసుకోకుండా మరి వారి సందేశాన్ని, శుభాకాంక్షలను తెలుసుకోవాల్సిందిగా మీరు ఇప్పుడు సన్మానం చేస్తాం. అయితే మంత్రి గారు కొద్ది సవరణ చేశారు. మరి నారాయణ రెడ్డి గారు నా గురువు గారు కాబట్టి గురువు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం ధర్మం అన్నారు. ఆయన యొక్క మరి విజ్ఞతకు వినయానికి మనంతా కూడా అది ఒక ఆదర్శంగా తీసుకుంటూ తరువాత ఇప్పుడు సావనీర్ ఆవిష్కరణ ఈ సంస్థకు వారు చెప్పినట్లుగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించినటువంటి అనురాధ టింబర్ డిపోర్ట్ అధినేత అయినటువంటి శ్రీ తిరుపతిరావు గారు, వారు ప్రఖ్యాత చలనచిత్ర నిర్మాతలు కూడా అని విన్నాను. దయచేసి ఇంకొక వాళ్ళ ఉత్సాహం ఏంటంటే నాతో పాటు ఆయన కూడా సూట్లో ఉన్నారు. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి భాస్కర్ రావు ఎప్పుడు ఎందుకు సూట్ వేసుకుంటాడంటే ఇది నాకు సూట్ అవుతుంది కాబట్టి సూట్ వేసుకుంటాను అని చెప్తున్నాను. రండి. తిరుపతిరావు గారిని చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలకు బ్రోచేవారు ఎవర్రా అంటే త్యాగరాజు గారు అధ్యక్షించినట్లు ఆ బ్రోషర్లో చోర్పడేవారే బ్రోచేవారు. స్పాన్సర్ కూడా మీరు చాలా సంతోషం. సభకు నమస్కారం. నాకు మాట్లాడే అలవాటు, అందులో మా గురువు గారు నారాయణ రెడ్డి గారు ఎదురుగా కూర్చొని మాట్లాడటమే నాకు అలవాటు. ఏమైనా ఆదర్శ కళానికేతన్ వారి సంగీతాభిరుచికి నేను నా ఎంఎస్ విశ్వనాథన్ గారికి సన్మానం చేస్తున్నామని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతో ఆనందంగా అండగా ఉంటానన్నాను. ఎంఎస్ విశ్వనాథన్ గారి సన్మానం చేద్దామని ఆలోచన వచ్చినందుకు ఈ ఒక్క ఫంక్షన్కే కాకుండా ఎల్లకాలం నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మాట కంటే చేత మహనీయమైనది అన్నారు. అందుచేతనే మా అందరికీ కూడా ఎంతో ప్రోత్సహించినటువంటి వారికి ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు మనమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి మహాప్రఖ్యాత సంగీత దర్శకులైనటువంటి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారికి నాకు కొంచెం భయంగా ఉన్నది. ఎంఎస్ అని కానీ స్వామినాథన్ కూడా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నారు. మరి ఇంత విశ్వనాథన్లో ఏదో చాలా విశేషం ఉన్నది. వారిని ప్రత్యేక వేదికపై ఇద్దరిలో కూడా నాథులే ఉన్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా కొన్ని వేల పాటలు ఆయన కూడా ఇప్పటి వరకు రాసి ఉన్నారు. కొన్ని వేల సినిమాలకు ఆయనకు వీరు కూడా సంగీత ఇద్దరు మహానుభావులు. ఈ రెండు మేరు పర్వతాల మధ్య కూడా మనం ఇప్పుడు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నాము. మిత్రులు చంద్రశేఖరరావు గారు సంస్థ తరఫున, అధ్యక్షులు సురేశ్వరరావు గారు, చాలా కోలాహలంగా ఉన్నది. మరి మన భారతీయ సంస్కృతికి ఆధారంగా వేదయుక్తంగా కూడా చక్కగా వేద పండితుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఓం శాంతి శాంతి శాంతి.
ఆచార్య శ్రీ సి నారాయణ రెడ్డి గారు, ఈనాటి ఈ మహోత్సవానికి మహదానందం కలిగించినటువంటి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు, మనందరికీ ప్రియతమ గాయకుడైనటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఎంవి నారాయణరావు గారు, శ్రీ రమణమూర్తి గారు, ఆదర్శ కళానికేతన్ వారు, ఈ కార్యక్రమ స్పాన్సర్లు, రసజ్ఞులైన ప్రేక్షకులకందరికీ ఈ శుభ సందర్భంగా నా శుభాకాంక్షలు. సెలవు. చాలా ది షార్టెస్ట్ ఫ్లైట్. ఇది చాలా చాలా సంతోషం. హీఈస్ ఆల్సో ఏ ప్రాక్టికల్ మ్యాన్ మన రమణ గారు కూడా. ఆ తర్వాత కిన్నెర సంస్థ అధ్యక్షులు, కళాభిమాని అయినటువంటి శ్రీ ఎంవి నారాయణరావు గారు. 1951లో నేను ఇంకా ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ పివి రంగారావు గారు, సోదర సోదరిమణులారా, 1951లో నేను ఇంకా సేలంలో ఏఎస్పీగా ఉన్నప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు మొదటి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్, జెనోవా అనే పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఇంకా ఆ రోజుల్లో డాన్స్లో కమల, తర్వాత ఆవిడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకో పేరు వచ్చింది అనుకోండి, కమలా లక్ష్మణ్. అక్కడ శాలంలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అవుతుండేది ప్రతి ఏడాది. దానికి ఇలాగే ఈనాడు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ఇలాంటి ఫంక్షన్స్. అప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ లో ఏదో రకంగా ఒక మ్యూజిక్ ప్రోగ్రామో లేకపోతే డాన్స్ ప్రోగ్రామో పెట్టేవారు. అప్పటికే స్వామినాథన్ గారు తొలి అడుగు వేసి, విశ్వనాథ్ గారు 1200 చిత్రాలు. మరి సభా సామ్రాట్ గారు చేసిన తప్పే నేను చేయబోయాను. ఆయన 10 సార్లు అడిగారు విశ్వనాథన్ గారా స్వామినాథన్ గారా అని. ఆయన ఒక పావుగంట సేపు నాతో అక్కడ సంభాషణ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను విశ్వనాథన్ గారు స్వామినాథన్ గారు. ఆయన నాతో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 45లో పనిచేశారు, ఆయన వేరు ఈయన వేరు అని చెప్పా. అయినా నాకే ఆ కన్ఫ్యూజన్ వచ్చింది. అంచేత విశ్వనాథన్ గారు మొట్టమొదట పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ వేసిన పంతాలో తప్పటడుగులు వేసుకుంటూ 1951లో మొదలుపెట్టి 1200 పిక్చర్స్ కి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మహామేటి వారిని ఈనాడు మేము ఇంట్రడ్యూస్ చేయడానికి మాకెంత, మేము 1940-41లో సంగీతంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అప్పుడు ఘంటసాల వారంతా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మేమిద్దరం ఒకే రూమ్ లో పాడైపోతానేమో అని ఆ రూమ్ నుంచి నన్ను షిఫ్ట్ చేశారు మా ఫాదర్. అంటే ఘంటసాలతో పాటలు పాడుతూ కూర్చుంటే నీకు చదువు రాదు, నువ్వు బయటికి రా అని చెప్పారు. ఇంకో ఇంటికి షిఫ్ట్ చేశారు. అలాంటి రోజుల నుంచి సంగీతం అంటే కొంత, విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ఉండేది కాబట్టి కొంత ఇంట్రెస్ట్ ఉండేది. అలాంటి పక్కీలో పెరిగిన మాకు ఈనాడు విశ్వనాథన్ గారన్నా బాలసుబ్రహ్మణ్యం గారన్నా వారు మ్యూజిక్ లో ఇందాక చెప్పారు హిమాలయన్ హైట్స్ రీచ్ అయిన వారిని ఈనాడు సన్మానించడం చాలా ముదాహం. అందులో హైదరాబాద్ నగరంలో ఇంత చక్కని సభ ఏర్పాటు చేసిన ఆదర్శ కళావాహిని వారికి, కళా సంస్థ వారికి అభినందనలు తెలుపుతూ, బాలసుబ్రహ్మణ్యం గారు ఈనాడు వీరి యొక్క మ్యూజికాలజిస్ట్, నిజంగా ఆ మ్యూజికాలజిస్ట్ అనేది ఒక టెక్నికల్ టర్మ్, వారి యొక్క ప్రతిభ గురించి మొట్టమొదట మాట్లాడవలసిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు అవుతారు. మేమంతా వెనకట్ల ఏదో 1-2 ముక్కలు మాట్లాడతాం అనుకున్నది వారు వమ్ము చేశారు. ఇంకా చక్కగా మాట్లాడగలిగిన నారాయణ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఈనాటి ముఖ్య అతిథి రంగారావు గారికి నాలాగే మ్యూజిక్ లో చాలా ఇంట్రెస్ట్. రంగారావు గారు పాడుతారు అన్నారు, నేను పాడేవాడిని 1945లో ఆల్ ఇండియా రేడియోలో ఢిల్లీలో. ఎందుకంటే అక్కడ తెలుగు పాటలు పాడేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో. అంచేత ఈనాడు ఇక్కడ రసజ్ఞులు అందరూ చేరారు. ఈనాడు ఇంత చక్కని సభను ఏర్పాటు చేసిన ఈ కళా సంస్థకి నా యొక్క అభినందనలు తెలుపుతూ,
విశ్వనాథం గారు ఇంకా కళకి సంగీతానికి ఎంతో సేవలు చేయగలిగిన, ఇంకా ముందు ఎంతో భావిలో కూడా వారు ప్రఖ్యాతి గడించి నేను చెప్పినట్టుకు హిమోత్పర్వత ఔన్నత్యాన్ని ఈనాడు ఏంటంటే సంగీతానికి నాగరికతకి సంస్కారానికి చాలా డిక్లైనింగ్ వాల్యూస్ వస్తున్నాయి. మళ్ళీ ఆ డిక్లైనింగ్ వాల్యూస్ పోయి మళ్ళీ ఔన్నత్యం వస్తుందని ఆశిస్తూ బాలసుబ్రహ్మణ్యం గారిని, విశ్వనాథం గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సభ ఈనాడు ఆదర్శ్ కళానికేతన్ విశ్వనాథం గారికి ఈ సన్మాన సభ ఏర్పాటు చేసేందుకు మా ట్యూన్ షీట్ ఉన్న కళాకారులు, కళా సంస్థలని అన్ని అభినందనిస్తూ, మరి ముఖ్యంగా కనకరాజు కళావైన తరఫు నుంచి అభినందన తెలుపుతూ సభ ముగిస్తున్నాను. జై హింద్. తరువాత ప్రఖ్యాత చలనచిత్ర నిర్మాత, ఇటు సాహిత్య, ఇటు సాంస్కృతిక రంగంతో, సినిమా పరిశ్రమతో ఎంతో సంధానంగా ఉంటున్నటువంటి మిత్రులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఇవాళ నా జీవితంలో ఒక మరుపురాని రోజుగా భావిస్తున్నా. సుమారు 20 సంవత్సరాల క్రితం ఫతే మైదాన్ స్టేడియంలో ఘంటసాల గారి చలనచిత్ర జీవిత రజతోత్సవం జరిపినప్పుడు సుప్రసిద్ధ ఎంఎస్ విశ్వనాథం గారు కూడా ఆనాటి కార్యక్రమంలో పాల్గొనడం, ఆనాటి కార్యక్రమంలోనే అప్పుడే అడిగిడిగిన ఈనాడు చలనచిత్ర జీవిత రజతోత్సవంలో పయనిస్తున్న సుప్రసిద్ధ కళాకారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, మిత్రుడు, సోదరుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ కార్యక్రమంలో ఉండడం నాకెంతో మరుపురాని క్షణంగా మిగిలిపోతుంది. ఇదే వేదిక మీద దేవదాస్ 25 వారాలు కాదు, కొన్ని దశాబ్దాల 22 దశాబ్దాల ఫంక్షన్ జరిపినప్పుడు కూడా జగమే మాయ పాడినప్పుడు ఆనాడు ఘంటసాల గారు లేరు, కె రాణి గారు ఓ పాట పాడారు, అంతా భ్రాంతి అయిన ఈ రవీంద్ర భారతి ఆ రోజున కన్నీటితోటి, ఆనందంతో ఆ ఉత్తమ సంగీత దర్శకులకి శభాష్ అనిపించారు. ఇంతకన్నా నేనేం మాట్లాడలేను. సంగీతం అనుభవించాలే కానీ సంగీతం గురించి చెప్పలేని వాడిని. మీరందరూ పాటలు విని ఆనందించేవారు, నేను కూడా విని ఆనందించేవాడిని. మీ ఆశీర్వచనాలతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఈ ఆదర్శ కళానికేతన్ వారు నిర్వహిస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. రమణమూర్తి గారు చెప్పినట్లు మనందరికీ కూడా సంగీత విభావాల కోసం ఎదురు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అంత ప్రముఖ సంగీత దర్శకుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. ఇప్పుడే సన్మానం జరిపినటువంటి డాక్టర్ నారాయణ రెడ్డి గారు మళ్ళీ సోవియట్ రష్యా వెళ్ళడం, ఒక పార్లమెంటరీ డెలిగేషన్ స్థాయిలో 2 పార్లమెంట్ సభ్యులు, వాడు ఒక రచయిత, కవి. అందుచేతనే ఎప్పుడు అన్నారు, ఏ పోయిట్ అండ్ రైటర్, పోయిట్స్ అండ్ రైటర్స్ ఆర్ ది అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఒక ఆయన అన్నారు. అది ముఖ్యంగా మన డాక్టర్ నారాయణ రెడ్డి గారు పూర్తి చేశారు, నిరూపించారు. రష్యా ఇంతకుముందు 4-5 సార్లు వెళ్ళొచ్చు ఇచ్చారు అతిథిగా. ఇప్పుడు వెళ్ళటం ఇదే సోవియట్ దేశంలో అనేకమైనటువంటి మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు వెళ్ళటం మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ఎందుచేతంటే అక్కడ మళ్ళీ కానీ స్వేచ్ఛ అక్కడ ఇచ్చిన తర్వాత సోవియట్ యూనియన్ లో కూడా కొన్ని మార్పులు జరిగినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి. అక్కడ ఆహారం కూడా చాలా క్యూలు వచ్చేసినాయి, రొట్టెకి, మాంసానికి, అన్నిటికీ క్యూలు వచ్చినప్పుడు ఒక ఆయన పెద్ద క్యూలో నిలబడి 2 గంటలైనా వాడికి రొట్టు జరగటం లేదు రష్యాలో. బాగా కోపం వచ్చేసి ఏమిటి ఈ సంస్థ గొర్రెపచ్చ ఇలా చేశాడు, ఇతను చంపేస్తానని గబువా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఇంతగా క్యూ పెద్దగా ఉన్నది. వెళ్ళిన తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చాడట. ఏమయ్యా ఏమిటి చేసావు, గర్భచవుని ఏమైనా చేసావా అంట. అబ్బేబే అక్కడ ఇంకా ఇంతకన్నా పెద్ద క్యూ ఉన్నది. అందుచేత ఇక్కడే అందుచేత జీవితంలో, ప్రపంచంలో సమస్యలు ఎప్పుడైనా ఉంటాయి. గర్భచేవు దగ్గర అంతకన్నా పెద్ద క్యూ ఉందట, కాబట్టి లాభం లేదని చెప్పి అందుచేత ఆ సోవియట్ యూనియన్ దర్శించబోతున్నటువంటి మహాకవి అయినటువంటి డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నో విశేషాలు మనకు చెబుతారు. దయచేసి డాక్టర్ నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పుత్రాదిచ్చేత్ పరాజయం అని
అసలైన తండ్రి తన కొడుకు నుంచి అపజయాన్ని కోరుకుంటాడు. నిజమైన తండ్రి. నకిలీ తండ్రి ఏమో తన కొడుకును చూసి కొడుకు ఎదుగుతూ ఉంటే అసూయపడతాడు. ఇవాళ ఈ వేదిక మీద ఈ సూక్తికి సమాంతరంగా మరో సూక్తి నా మనస్సులో మెరుస్తున్నది. థ్యాంక్ యూ. భాస్కర్ రావు గారు నన్ను ప్రసంగిస్తారనగానే డాక్టర్ రంగారావు ముందు మా గురువు గారు మాట్లాడాలి, ఆ తర్వాత నేను మాట్లాడతానన్నారు. గట్టి పట్టుబట్టాడు. ఇప్పుడు ఏమై అనిపించిందంటే పుత్రాదిచ్ఛేత్ పరాజయం లాంటిదే శిష్యాదిచ్ఛేత్ పరాజయం అనే సూక్తి. అంటే నిజమైన గురువు అంటే ఏకలవ్య శిష్యుడి బొటనవేలు కోరే గురువు కాదు. అసలైన గురువు శిష్యుడి నుంచి ఓటమి కోరుకుంటాడు. అంటే శిష్యుడు ఎంతగా ఎదుగుతూ ఉంటే, తనకంటే మించి ఆరోహణ దశలో ఉంటే అలా చూస్తూ ఒక పర్వతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఒక ఆనందానుభూతిని పొందేవాడు అసలైన గురువు. అలా ఆనందానుభూతి పొందే అవకాశం కలిగించిన డాక్టర్ పివి రంగారావుకు నా ఆశీస్సులు. ఈనాడు గొప్ప సన్నివేశం. ఎంఎస్ విశ్వనాథన్ గారు, నేను ఆడబ్రతుకుతో మా జోడీ కుదిరింది. ఆడబ్రతుకు చిత్రం ఎన్టీఆర్ దేవిక జమిని వాసన్ బతుకున్నారు. ఆడబ్రతుకు కరెక్ట్. వాసన్ అక్కడ కూర్చున్నాడు. ఒకే సిచ్యువేషన్. ఒక లిరిక్ నేను రాశాను, ఒక లిరిక్ మహాకవి కన్నదాసన్ రాశాడు. తమిళంలో చాలా గొప్పవాడు. తమిళంలో భారతదేశంలోనే అగ్రశ్రేణి గీత రచయిత. అతను తమిళ్ విన్నాడు, తెలుగు విన్నాడు. ఎంత గొప్ప జడ్జి అంటే న్యాయమూర్తి ఎస్ఎస్ వాసన్ లెక్క చేశాడు కదా. నా కవింజర్ పాట నల్ల ఫిలాసాఫికల్ ఇరుకు. సిచ్యువేషన్ ఏమో కనులు పలకరించెను పెదవులు పులకించెను అనే రొమాంటిక్ సాంగ్. ఆయనేమో నువ్వు ఇక్కడ చూస్తుంటే నేను ఇక్కడ చూస్తుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు, నేను అక్కడ చూస్తుంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు అని ఒక ఫిలసాఫిక్ తాత్విక వాతావరణం చిత్రించే గొప్ప గీతం రాశాడు. నేట్రు వరై నీయారు, నిన్నటి వరకు నీవెవరు నేనెవరు అని ఫిలసాఫిక్ థీమ్స్ వచ్చింది. దట్ ఇస్ ఆల్సో రొమాంటిక్. రొమాన్స్ ఇస్ హైయెస్ట్ ఫిలాసఫీ ఆ దృష్టిలో చూస్తుంటే. ఆ రెండు పాటలు నాకు ఎందుకు గుర్తంటే, నేను చాలా చిన్నవాడిని కన్నదాసన్ కంటే. నేను చిన్నదాసను అప్పటికి. నేట్రివరి నీయారు నాయారు అనేది ఆ పల్లవి. ఇది విని బాలు అప్పుడు బాలుడు ప్రవేశించాడు రంగంలోకి. లేదు, ఇంకా ఉన్నాడు, ఇంజనీరింగ్ కసరత్తులో ఉన్నాడు. అదే తెలియదు. అప్పుడు ఏం చేశాడంటే దానికి ట్యూన్ చేశాడు, దీనికి ట్యూన్ చేశాడు. ఎంఎస్ వాసన విని కవించారు. ఇది ఫిలసాఫిక్, తెలుగులో చెప్తాను, ఇది హైలీ ఫిలసాఫిక్ గా ఉంది. తెలుగు కవిదేమో రొమాంటిక్ గా ఉంది, మనకు రొమాంటిక్ గీతమే అవసరమేమో అన్నాడు వాసన్. ఇది గొప్పతనం ఒక రకంగా. ఇంతకంటే గొప్పతనం కన్నదాసన్. చాలా అగ్రశ్రేణిలో ఉన్న కన్నదాసన్ ఆమా అన్నాడు, అవును అన్నాడు అని మర్నాడు మరొక సాంగ్ రాసి ట్యూన్ చేసుకున్నాడు. ఆ పరిచయం అది మొట్టమొదటి సాంగ్. కనులు పలకరించెను, కానీ ఇప్పుడు హృదయాలు పలకరించుకుంటూ ఉన్నాయి. ఆనాటి ఆడబ్రతుకు నుంచి మొన్న వెలువడిన చదలవాడ సోదరుల లైలా వరకు మా సంగీత సాంగత్యం కొనసాగుతూనే ఉంది. ఆఫీస్ బాయ్గా చేరిన ఎంఎస్ విశ్వనాథన్ గారు భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకులు కావడం గొప్ప విశేషం మాత్రమే కాదు. నేను ఒకనాడు ఆఫీస్ బాయ్గా పనిచేశాను. దేవదాసు, లైలా మజ్ను లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన సుబ్బరామన్కి శిష్యుడుగా, అసిస్టెంట్ గా పనిచేశాను అని ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, పరమోన్నత దశలో ఉన్నప్పుడు చెప్పుకోవడం అది సంస్కారం. మర్చిపోవద్దు మనం. ప్రతి చెట్టు ఒకనాడు చిగురే, ప్రతి కుంభవృష్టి మహావర్షం ఒకనాడు చినుకే.
వర్షం తనను చినుకొని జ్ఞాపకం ఉంచుకున్నంత కాలం, చెట్టు తాను ఒకనాడు మొక్క అని గుర్తు పెట్టుకున్నంత కాలం దానికి ఎదుగుదల ఉంటుంది. అసలు చిగురేమిటి చినుకేమిటి, నేను పుట్టడమే చెట్టులా పుట్టాను అనుకుంటే మట్టం అయిపోతూ ఉంటుంది. ఈ జీవిత సత్యాన్ని గమనించిన ఎంఎస్ విశ్వనాథన్ గారు మిత్రులు చెప్పినట్టుగా 1200 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం, చరిత్ర సృష్టించడం, నాకంటే ఆలస్యంగా పుట్టిన, ఆలస్యంగా గజ్జె కట్టిన ఏది స్వరాల బాలు తర్వాత కొన్ని విషయాలు, ముఖ్యమైన అంశాలు చెప్తాడు. కాబట్టి ఎంఎస్ విశ్వనాథన్ గారిని ఆదర్శ కళానికేతన్ సన్మానించడం, అందుకు 3 స్పాన్సర్స్ ఉండడం, ముఖ్యంగా కిన్నెర రఘురాం దోహదం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత డాక్టర్ పివి రంగారావును ఇలాంటి మంచి సంస్కారవంతులు, విద్యావంతులు ఉన్న కళాభిమానులు ఉన్న సమావేశానికి పిలిచి గౌరవించడం, ఇది విద్యను గౌరవించినట్టుగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశంలో ఇంతకంటే ప్రసంగం సముచితం కాదు. దీని తర్వాత ఒక చిన్న ప్లెజెంట్ సర్ప్రైజ్ చేయబోతున్నాం. విశ్వనాథన్, నారాయణ రెడ్డి, బాలు ఈ 3 కలిసి ఒక చిన్న చమత్కార సన్నివేశాన్ని సృష్టించబోతున్నాము. చెబితే వాచ్యం అవుతుంది, చెప్పకపోతే వ్యంగ్యం అవుతుంది. విప్పి చూపడం కంటే కొన్ని సత్యాలను కప్పి చూపడం బాగుంటుంది. సెలవు. చాలా గొప్ప సస్పెన్స్ లో పెట్టారు అంతిమంలో. దట్స్ ఫ్లాష్ బ్యాక్. ఏమైనప్పటికీ కూడా చాలా మనమంతా ఎదురు చూస్తాము. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి విద్యాశాఖ మంత్రులైనటువంటి డాక్టర్ పివి రంగారావు గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. విశ్వనాథం అని అందరూ ఉన్నారు, నేను విశ్వనాథం అని మాత్రమే అంటున్నాను. గురుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 30 ఏళ్ల కింద 3 సంవత్సరాలు మాకు తెలుగు నేర్పారు. జీవితంలో ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు కనుక జీవన రంగం రణరంగం లాంటిది. ఒకసారి ఆయుధంతో పోరాడాలి, ఒకసారి ఆయుధం లేకుండా పోరాడాలి, ఒకసారి పిస్టల్తో పోరాడాలి, ఇంకోసారి ఒట్టి చేతులతోనే పోరాడాలి. కనుక జీవన సమరాంగణంలో నిలదొక్కుకోవడానికి, గెలవడానికి 4-5 ఆయుధాలు నేర్చుకోవడం అవసరమని మాకు చెప్పారు. అందుకే ఈ 10-15 సంవత్సరాల నా అజ్ఞాతవాసంలో నేను చదివిన లా నాకు ఉపయోగపడింది, నేను చదివిన జర్నలిజం నాకు ఉపయోగపడింది, నేను తీసుకున్న పిహెచ్డి నాకు ఉపయోగపడింది, నేను తీసుకున్న ఇంకో ఎంఏ కూడా నాకు ఉపయోగపడింది. విద్య నేర్పిన గురువు గారి సమక్షంలో విద్యామంత్రిగా నేను రావాలని 20 సంవత్సరాల నుంచి నేను కన్న కలల స్వరూపమే ఈరోజు. ప్రతి వాళ్లకు జీవితంలో ఎమ్మెల్యే అయ్యేదాకా తెలియదు వాళ్ళకి ఎమ్మెల్యే అవుతామని, మంత్రి అయ్యే వరకు తెలియదు మంత్రి అవుతామని, ముఖ్యమంత్రి అవుతామని తెలియదు ముఖ్యమంత్రి అవుతామని. అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు కనుక 10 లక్షలు ఖర్చు పెడితే 20 లక్షలు సంపాదించడం అలవాటు. అనుకోకుండా, ఆశించకుండా, ఆదర్శం లేకుండా మంత్రులు అవుతారు కనుక ఏం చేయాలో తెలియకుండా 50 లక్షలు సంపాదించడం అలవాటు. ఇంకా ఏం తెలియకుండా పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఇంకో పెద్ద పదవి కనుక లభిస్తే మరికొన్ని కోట్లు సంపాదించడం అలవాటు. ఇది లేకుండా నేను గురువు గారికి 2 సంవత్సరాల క్రింద చెప్పాను, గురువు గారు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీ షష్ఠి పూర్తి కాబోతున్నది, అప్పుడు మీ షష్ఠి పూర్తి ఉత్సవానికి నేనే అధ్యక్షుడిని అని చెప్పాను ఆయనకి. బహుశా మా గురుగారి జ్ఞాపకం ఉండుంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో.
ఈ వేదిక మీద నుంచి ఎన్ని వందల సార్లు సాంస్కృతిక కార్యక్రమాలు మేము నిర్వహించామో 1965లో 10,000 పాటలు పాడిన సందర్భంగా, పూర్తి చేసిన సందర్భంగా ఘంటసాల గారికి బహుశా ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్లోనూ నేనే మొట్టమొదటిసారిగా సన్మానం చేశాను. దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని స్పెషల్ ప్లేన్లో మద్రాసు నుంచి తెప్పించి, బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నప్పుడు, మా నాన్నగారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వారి ఆధ్వర్యంలో 12 మంది మంత్రులు, 12 మంది సినిమా స్టార్లు, 12 మంది జడ్జిలు, 12 మంది ఐఏఎస్ ఆఫీసర్ల సమక్షంలో చాలా పెద్ద ఉత్సవం. అక్కినేని నాగేశ్వరరావు గారు, భానుమతి గారు, డాక్టర్ నారాయణ రెడ్డి గారు, జమున గారు, చాలా మంది వచ్చారు. బహుశా నారాయణ రెడ్డి గారికి ఆ మహోత్సవం గుర్తుంటుంది. ఈ సాంస్కృతిక ఉత్సవాల వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. సమాజంలో ఉన్న అశాంతికి దూరం చేయడానికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని. అదృష్టవశాత్తు ఏమో తెలియదు కానీ పోయిన సంవత్సరం అసెంబ్లీలో ఈ సాంస్కృతిక ఉత్సవాల గురించి, సాంస్కృతిక సంస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు 99 లక్షలు మాత్రమే పోయిన సంవత్సరం 89లో పేరు ఇచ్చారు. వచ్చే సంవత్సరం కనీసం 10 కోట్లైనా సాంస్కృతిక శాఖ ఇవ్వమని అసెంబ్లీలో మాట్లాడి నేను ఒక్కడే. ఈ సంవత్సరం చూస్తే మరి డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ 99 లక్షలు ఇచ్చారు ఈ సాంస్కృతిక శాఖకి. సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పునరుద్ధరింపబడాలంటే సజీవంగా, చైతన్య సహితంగా సమాజాన్ని మార్చాలంటే, అల్లకల్లోలమైన సామాజిక పరిస్థితులను చక్కబెట్టాలంటే సాంస్కృతిక రంగం చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తుంది. ఈ రాష్ట్రంలో బహుశా హైదరాబాద్లో 1958 నుంచి మేము ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. మా డాక్టర్ నారాయణ రెడ్డి గారికి తెలుసు. ఆంధ్రాభిజోత్సవాలని 1961లో నేను నిర్వహించాను. నిజాం కళాశాల తెలుగు సంస్థకి, తెలుగు అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఆంధ్రాభిజోత్సవాలని తెలంగాణలో ఉన్న 200 కళాశాల విద్యార్థుల్ని సమీకృతం చేసి దాదాపు 9-10 రోజుల పాటు, ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారిని, ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు గారిని, ఆ రోజుల్లోనే చాలా గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని, జగ్గయ్య గారిని పిలిపించి మహోత్సవాలు ఏర్పాటు చేశాం. అలాంటి సాంస్కృతిక చైతన్యం ఈరోజు మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఒక్క తుపాకీ మరొక తుపాకీకి సమాధానం కాదు, ఒక బాంబు మరొక బాంబుకు సమాధానం కాదు. తుపాకీకి అతీతంగా, బాంబులకు అతీతంగా, తుపాకీ గుళ్లకు అతీతంగా మనం చక్కటి స్వాతంత్రాన్ని ప్రపంచ చరిత్రలో ఎరుగని కొత్త విధానంతో మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. కాకపోతే ఈరోజు ప్రతి సమస్యకి తుపాకీ ఒక పరిష్కార మార్గంగా, బాంబే ఒక పరిష్కార మార్గంగా ఆలోచించుకున్న తరుణంలో ఈ సాంస్కృతిక సంస్థలు మనుషులను ప్రశాంతపరిచి సామాజికమైన వ్యవస్థను సాధించే అవకాశం ఉంది. నేను విశ్వనాథం గారికి, నాదం అంటే నాదం అనలేక కాదు, విశ్వనాథం గారికి, సంగీత విశ్వకోశం గారికి, సంగీత విశ్వ సుధానిధి గారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, గురుగారు ఉన్నారు. చెట్టు తాను విత్తురన్న సంగతి మర్చిపోకూడదు. అలాగే విత్తు నాటితే, ఆ విత్తు ఎదిగితే, ఆ ఎదిగిన చెట్టును చూసి సంతోషించే పితృవాత్సల్యాన్ని కలిగిన నారాయణ రెడ్డి గారికి నేను నమో వాక్యాలు అర్పించుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఇది ఒక మహోత్సవంగా, విశ్వనాథం గారికి చార్మినార్ ఇచ్చారు. చార్మినార్ అంత ఎత్తు సంగీతంలో ఎదిగిన ఆ మహామనిషికి వారి హృదయాలను పొదిగి సమర్పించిన చార్మినార్ వారి ప్రేమకు ఒక స్వరూపం నేను భావిస్తాను. ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైన శుభాభినందనలు అందజేస్తూ సాంస్కృతిక సంస్థలకు, సాంస్కృతిక వ్యవస్థలకు
వ్యక్తులకు, ముఖ్యంగా కొంతమంది సాంస్కృతిక కార్యక్రమాలకు జీవితాలనే సమర్పిస్తారు. ఆ రోజుల్లో చారి గారు కానీ, బిఏవి శాండిలే కానీ, రమణమూర్తి కానీ, మేము కానీ ఎన్ని వందల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించేవాళ్ళం చెప్తే బహుశా ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయినా తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. ఇలా సాంస్కృతిక కార్యక్రమాలకు అంకితమై తాము ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ కార్యక్రమం జీవితాన్ని గడపడానికి ఉపయోగించుకున్నా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని పూర్తిగా అంకితమైపోయి అంకిత భావంతో ఉండే వ్యక్తుల్లో సభా సామ్రాట్ కేవి భాస్కరరావు గారు, వారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు జరిగాయి, ఇక ముందు కూడా జరుగుతాయని. అలాగే రఘురామ్ గారు. మామూలు భావులందరికీ సహస్రనామవాకాలు. వేదిక మీద ఉన్నవారు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. అది చురక కానివ్వండి, లేకపోతే సమయోచితంగా మాట్లాడేటటువంటి ప్రజ్ఞ కానివ్వండి, ఏదైనా సభను జనరంజకంగా నడిపించగలిగేటటువంటి పద్ధతి మనకు కావాలి. అంతకంటే ఏం కోరుకుంటాం? ఉన్న కాసేపు సరదాగా నవ్వుకుంటూ నన్ను ఆయన బంతి అన్నా బాలన్నా కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ ఈ మధ్య బాల్లో కొంచెం గాలి తగ్గింది. అక్కడ ఇవాళ జరుగుతున్న బంతికి మాత్రం గోలు కావాలి. నాకు ఏ గోలు తెలియట్లే. ఈ మధ్య పాడడం, యాక్ట్ చేయడం, రకరకాల గోల్స్ వస్తున్నాయి. ఎక్కడ అంతిమంగా ఎక్కడ సెటిల్ అవుతానో నాకే తెలియదు. సో విల్ సీ వైర్ విల్. ఈ బాలుకు గోల్ ఏమిటో అర్థం కావట్లేదు. గోలుగా ఉంది, గోలగోలగా ఉంది. పోతే ఎంఎస్ విశ్వనాథన్ గారికి నాకు ఉన్న అనుబంధం కేవలం సంగీత దర్శకుడు, ఒక గాయకుడు అనేది కాకుండా నాకు తమిళ తండ్రి ఎంఎస్ విశ్వనాథన్ గారు. అంటే తెలుగులో 1966వ సంవత్సరంలో తెలుగులో నాకు గాయకుడిగా జన్మనిచ్చింది కోదండపాండి గారు అయితే, 69వ సంవత్సరంలో నాకు తమిళంలో అఆఇఈలు రాని రోజుల్లోనే గాయకుడిగా జన్మనిచ్చిన తండ్రి ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఎంఎస్ విశ్వనాథన్ అనేటటువంటి వ్యక్తిని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అలాంటి మేధావి సంగీత ప్రపంచంలో జీవిస్తున్న సందర్భంలో ఆ శకానికి సంబంధించిన వాడిని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. టు బి ఏ contemporary of a great maestro like M.S. Vishwanathan is a great blessing to a very ordinary person like me. Unfortunately or fortunately, తెర ముందు కనిపించేటటువంటి వ్యక్తులకు ఇవాళ ఎంత ప్రశస్తి లభిస్తోందో ఇది కినుకుతో చెప్తున్నది కాదు. అలాగే మ్యూజిక్ తీసుకుంటే ప్లేబ్యాక్ సింగర్కి వాళ్లకు రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ కీర్తి లభిస్తోంది. కానీ ఈ వెనుక మాకు కూడా ఒక తెరు వెనుక భాగవతం చాలా ఉంది. అక్కడ పడే ప్రసవ వేదనలు పడేటటువంటి ఇబ్బందులు, ఎంతమంది మోస్తున్నారో ఆ భారాన్ని ఆలోచిస్తే మాకు చెందవలసింది అందులో సహస్రాంశం మాత్రం. ఒక సంగీత దర్శకుడు పడేటటువంటి అవస్థ ఒక పాటను తయారు చేయడానికి తెలిస్తే మీరు నిజమైనటువంటి సంగీత దర్శకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఎంత ఇస్తారో నిరూపించడానికి ఇవాళ ఒక చిన్న చిట్కా చేయబోతున్నారు ఎంఎస్వి గారు, నారాయణ రెడ్డి గారు కలిసి. 1300, 1200 చిత్రాలని చెప్పారు, కానీ ఆయన 1500 చిత్రాలు ఆల్రెడీ దాటారు ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత దర్శకత్వంలో. మేము సరైన సేకరణ చేసి ఈ సంవత్సరం ఎండ్ లోపల కానీ లేకపోతే వచ్చే సంవత్సరం మధ్య లోపలగా గిన్నిస్ బుక్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఫీచర్ ఫిల్మ్స్ కి 1500 సినిమాలకు సంగీత దర్శకత్వం చేయడం అనేటటువంటి సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం కూడా ఉన్నారు సంవత్సరానికి 40 సినిమాలు సంగీత దర్శకత్వం చేస్తున్నటువంటి మేధావులు. కానీ 46లో యావరేజ్ని వేసుకున్న 240 పాటల్లో కనీసం 40 పాటలు హిట్స్ అయితే గొప్ప విషయం. ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వంలో ఓన్లీ ఎంఎస్ విశ్వనాథన్ గా ఉంటున్న రోజుల్లో, ఆ రోజున వేరే సంగీత దర్శకుడు లేని రోజుల్లో కూడా 7 సినిమాల సంవత్సరానికి ఆయన మ్యూజిక్ చేసిన వస్తే 7 42 పాటలు హిట్లే. అంటే అది అలవోకగా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగినటువంటి పద్ధతి కాదు. దాని వెనక చాలా కృషి ఉంది. ఇప్పుడు ఆయనకు 63 సంవత్సరాల వయసు.